వెల్కమ్ టు ET20 అప్డేట్స్ చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ కల్కి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ఓ యానిమేషన్ వీడియోను మేకర్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ వీడియో ద్వారా కల్కి 2898 ప్రపంచాన్ని ఆడియన్స్ కు తెలియజేయాలనున్నారు. శేఖర్ కమల తన కెరీర్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం కుబేరా. ఈ సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు మేకర్స్. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో చేస్తున్న ఈ సినిమా ముంబై స్కెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది. కుబేరా సినిమాలో నాగార్జున పోలీస్ పాత్రలో కనిపిస్తాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాగార్జున క్యారెక్టర్ ను దర్శకుడు శేఖర్ కమల కొత్తగా డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. రోడ్లపై బికారిగా తిరిగే హీరో కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగాడు, అతనితో నాగ్ ఏం చేశాడు అనే ఇంట్రెస్టింగ్ కథతో కుబేరా సినిమా రానుంది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ మాస్ మహారాజ్ రవితేజను డైరెక్ట్ చేయబోతున్నాడు. రవితేజ అనుదీప్ సినిమాకు మోహన్ బాబు సూపర్ హిట్ సినిమా టైటిల్ దొంగ పోలీస్ అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతోంది. విశాఖలో షూటింగ్ కు రెడీ అవుతోంది ఈ మూవీ టీం. ఇక ఈ మూవీలో అసలు పాటలు ఉండవని తెలుస్తోంది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ రోల్లో నటిస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇదే బ్యాక్ డ్రాప్ లో అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వచ్చే నెలలో ఢిల్లీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సలార్ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటించగా సలార్ 2 లో కియారా అద్వానీ ఓ ఇంపార్టెంట్ రోల్ లో చేస్తారని తెలిసింది. సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు కీలక సీన్లు ఉంటాయని తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టీజర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ చేశారు హీరో విశ్వక్ సేన్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా యాక్షన్ షూట్ కోసం ఏకంగా 8 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాకి సంబంధించి రజనీకాంత్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకి రజనీకాంత్ ఏకంగా 200 కోట్లు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. తమిళ హీరో విశాల్ నటిస్తున్న మరో మాస్ యాక్షన్ మూవీ రత్నం ఇవాళ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. మూవీ లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సింగిల్ షాట్ మేకింగ్ వీడియోని పోస్ట్ చేశారు మేకర్స్. డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు దీని సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తీశాడు. చాలా సార్లు వాయిదా పడి మార్చి 29న థియేటర్ లోకి వచ్చింది. ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరో కనీసం ఈ మూవీతో అయినా సక్సెస్ అందుకుంటాడనుకుంటే నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ది గోట్ లైఫ్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ట్రైలర్ తోనే భారీ అంచనాల్ని పెంచేసిన ఈ సినిమా మార్చ్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మూవీ మే 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ఇటీవల గుంటూరు కారంతో ప్రేక్షకుల్ని అలరించింది. ఇక శ్రీలీల విజయ్ దళపతి గోట్ మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అజిత్ హీరోగా వస్తున్న మూవీలోనూ శ్రీలీల సెలెక్ట్ అయిందని టాక్ నడుస్తోంది. కాజల్, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న చిత్రం సత్యభామ. ఈ సినిమా నుంచి కళ్ళారా సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. సుహాన్ లీడ్ రోల్ లో అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ప్రసన్నవదనం. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది. ప్రసన్నవదనం సినిమాకి కర్ణాటకలో KGF సలార్ నిర్మాతలైన హోంబలే సంస్థ రిలీజ్ చేస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నాయ్ 2 సినిమా ఆహా ఓటీటీలో చుండూరు పోలీస్ స్టేషన్ గా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది.
సుమన్ గరిమా జంటగా సతీష్ డైరెక్షన్ లో ఇవాళ థియేటర్లోకి రావాల్సిన సీతా కళ్యాణ వైభోగమే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 10 TV, the unbiased news channel.